హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చానండి. అదే ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో ఈ విధంగా నా స్టైల్లో మీరు ట్రై చేయండి. కంపల్సరీ పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసును మీరు ఎంజాయ్ చేయొచ్చండి. చేపలు వండాలంటే వెడల్పైన ఒక మట్టి పాత్రను తీసుకోవాలి అండి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర అస్సలు మాడొద్దండి. ఒకవేళ మాడావి అనుకో కర్రీ మొత్తం చేదవుతుంది. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 స్పూన్నర పసుపు వేసుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 3 స్పూన్ల కారం వేసుకోవాలి. పులుపును బ్యాలెన్స్ చేయాలి అంటే కారం ఎక్కువనే ఉండాలి అండి. అందుకే నేను కొంచెం కారం పెంచుకున్నా. 1 స్పూన్నర ఉప్పు కూడా వేసుకోవాలి. పుల్లటి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఈ కర్రీకి మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మామిడికాయ ముక్కలు వేగాక 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. నేను కేజీ చేపలను తీసుకున్నానండి. కేజీ చేపలకు 200 గ్రామ్ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ నెల్లూరు చేపల్ని పులుపును కారాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు మనకు వస్తుందండి. ఈ పులుసు కోసము నేను సుమారు కేజీ వెయిట్ ఉన్న బొచ్చ చేపలను తీసుకున్నానండి. ముక్కలు విరిగిపోకుండా గరిటతో నెమ్మదిగా ఈ గ్రేవీ ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ చేపల కూర రెడీ అయిపోయిందో. చేపల కూర రెడీ అయిందని మనకు తెలవాలి అంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న 10 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చేపల కూరని ఈరోజు ఈవినింగ్ వండుకొని రేపు మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ నెల్లూరు చేపల పులుసు మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మాత్రం కంపల్సరీ చెప్పండి. ఈ చేపల పులుసును జొన్న రొట్టె లేదా రాగి సంకటితో తింటే చాలా బాగుంటుందండి. నేనైతే రాగి సంకటితో ట్రై చేస్తున్నాను. ఈ చేపల పులుసు ఎలా వచ్చిందో మీతో చెప్పాలనేసి. ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయావండి. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ మామిడికాయ ముక్కలు పులుపు చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ నెల్లూరు చేపల పులుసును ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.